నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైన నాకును వింటున్న నీ పిల్లలకును నాయన నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి బలపరచండి. ఈ కార్యక్రమం నాయన మాకు దీవెనకరంగా నీకు మహిమకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మానవ జీవితంలో గతము తాలూకు అనేక జ్ఞాపకాలు మనలో ఉంటాయి. కొన్నిసార్లు ఆ జ్ఞాపకాలు మరలా మరలా గుర్తు చేసే సన్నివేశాలు వస్తువుల రూపేణ కావచ్చు, ఫొటోస్ రూపేణ కావచ్చు, మన శరీరం తాలూకు పడిన మచ్చల రూపేణ కావచ్చు, మరలా ఆ జ్ఞాపకాలు మరలా మనకు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మీరు చూడండి, పెళ్లి ఆల్బమును తిరగవేస్తున్నప్పుడు అనేక జ్ఞాపకాలు మనలోనికి వస్తాయి. పుట్టినరోజుకు సంబంధించిన ఫొటోస్ను చూస్తున్నప్పుడు పిల్లల జ్ఞాపకాలు కూడా మనకు వస్తుంటాయి. అంటే ఈ జ్ఞాపకాలు గతానికి మనల్ని తీసుకుని వెళ్ళి కొన్నిసార్లు వర్తమానాన్ని శాసించేటట్లుగా ఉంటాయి. గతంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కదా, నేను బ్రతకాలి అన్న స్థితిలోని కూడా కొన్ని తీసుకొని వెళతాయి. పరిశుద్ధ గ్రంథంలోని కూడా మనం వెళ్ళి చూస్తే పౌలు గారు కూడా యేసుక్రీస్తు జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు నాకు అప్పగించిన దానిని నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు జ్ఞాపకాలు మనకు చాలా అవసరము. ఆయనను జ్ఞాపకము చేసేది ఇదిగో ఈ రొట్టెను విరుచుట వలన, ఈ ద్రాక్షారసమును అనగా ఆయన రక్తమును సేవించటం వల్ల ఆయన జ్ఞాపకాలు మనలోనికి వస్తాయి అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ చేశాడు, యేసుక్రీస్తు ఏం చెప్పాడో లేఖనాలలోనికి మరలా వెళ్ళి మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము నుండి దయచేసి చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి జరుగుతున్నది. ఏం జరగబోతుందో తెలియని శిష్యులు జరగబోతున్న దానిని చెప్పాలని యేసుక్రీస్తు తాపత్రయము. అప్పగించడానికి ఇస్కరియోతు యూదా తొందరపాటు. గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనను ఎన్నిసార్లు ధ్యానించినా ఆయన ఎంత వేదన చెందుతున్నాడో ఆ వేదనకు అద్దం పట్టేటట్లుగా ఆ ప్రార్థన మనకు కనపడుతుంది. ప్రేమల వారలారా, యేసుక్రీస్తు జీవితంలో
చాలా క్లిష్టమైన సందర్భం అని చెప్పాలి. మనలాంటి ఆకారాన్ని ధరించుకున్న ఆయన పొందబోయే శిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎలా స్థిమితంగా ఆయన ఉండగలడు మీరు ఆలోచించండి. నా శరీరము ఈ రొట్టెలా విరవబడుతుంది. నా రక్తము ద్రాక్షారసములా పిండబడుతుంది అని రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును అలాగే తన శరీరానికి గుర్తుగా రొట్టెను. ప్రభు బల్లలో అది ప్రభు యొక్క రక్తమే, అది ప్రభు యొక్క శరీరమే. ప్రభు వల్ల కానప్పుడు ద్రాక్షారసము రొట్టేమో కానీ ప్రభు బల్లలో మాత్రం ప్రభు శరీరము, అది ప్రభు రక్తమే. ప్రేమన దేవుని పిల్లలారా, పౌలు గారు దీనినే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నాకు అప్పగించిన దానిని నేను మీకు తెలియపరుస్తున్నాను, యేసు జ్ఞాపకాలు మీకుండాలి అంటున్నాడు. ప్రభు వల్లలో ఏ జ్ఞాపకాలను మనలోనికి తీసుకొని రావటానికి ప్రభు ఇది మనకు అప్పగించాడో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, లూకా సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత మరణించి తిరిగి లేచింది నేనే అని వారికి తన్ను కనపరుచుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? రొట్టె విరుస్తున్నాడు. ప్రేమల వారిలారా, అంటే వారికి ఏదో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే రొట్టె విరవబడిందో మాకంతా తెలిసిపోయింది అన్నట్లుగా ఈ మాటలలో అర్థం కనపడుతుంది కదా. మరొకసారి మీరు చూడండి. ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడినో అదియు తెలియజేసిరి. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 24వ అధ్యాయము 29వ వచనం, వారు సాయంకాలము వచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయనను గుర్తుపట్టిరి. ఇంకా చూడండి 31, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఎప్పుడైతే యేసుక్రీస్తు రొట్టె విరిచాడో 2 జరుగుతున్నాయి. మొదటిది ఏంటి అంటే వారి కన్నులు తెరవబడ్డాయి. రెండవది వారి హృదయములో మండుచున్నది. ప్రేమన దేవుని పిల్లలారా, యేసు జ్ఞాపకాలు ఎప్పుడైతే రొట్టె విరవటాన్ని బట్టి వారి హృదయములోనికి వచ్చాయో కన్నులు తెరవబడ్డాయి, హృదయము మండుతున్నది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. రొట్టె విరుచుచుండగా ఏం జరిగింది అంటే కన్నులు తెరవబడ్డాయంటే ఈయన ఎవరో కాదు, మరణించిన ప్రభువు. ఇప్పటి వరకు మాట్లాడుతూ జరిగినవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం, సంభాషిస్తున్నాం. కానీ ఈయనెవరో తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టిన, రక్తాన్ని చిందించిన గొప్పవాడు. ఇప్పటి వరకు మనతో కూడా ఉన్నది అని కన్నులు తెరవబడ్డాయి. తర్వాత హృదయము మండుతున్నది. హృదయము ఎందుకు మండుతుంది? లేఖనాలన్నీ విశదపరిచినప్పుడు మరణించిన తర్వాత మరో జీవితము ఉంది అన్న సంగతి అర్థమవుతున్నప్పుడు మనము కూడా ఆయన కొరకు బ్రతకాలని హృదయము మండుతున్నది. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి జరిగితేనే కనులు తెరవబడి హృదయంలో మండుతున్నప్పుడు ప్రేమన వారలారా, ఇదే ప్రతి ఆదివారము సంఘంలో జరుగుతుంది కదా. కన్నులు ఏమైనా తెరవబడ్డాయా? హృదయం ఏమైనా మండిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక్కసారి రొట్టె విరిచినప్పుడు, కన్నులు తెరవబడి హృదయము మండుతున్నప్పుడు, ప్రతి ఆదివారము ఆరాధనలో రొట్టె విరుస్తున్నప్పుడు నీ కన్నులు తెరవబడుతున్నాయా? లేదు అంటే ఆ రొట్టె అనేకమైన జ్ఞాపకాలు నీకు కలిగించాల్సింది కదా! అంటే దానిని రొట్టెగానే నువ్వు ఆలోచిస్తున్నావు. దాని వెనుకున్న ఆంతర్యాన్ని నువ్వు గుర్తించటం లేదు. అందుకే కన్నులు తెరవబడటం లేదు. హృదయము మండాలి కదా! హృదయము స్తబ్దంగా ఉంది అంటే ఏదో పోయిన ఆదివారం తీసుకోలేదు, ఈ ఆదివారం తీసుకుందాము అని. ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది కదా! అది తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని ఒక ఆచార సంబంధమైనదిగా ఉంది. అంతే కదా! కానీ ప్రభువు నాకప్పగించిన దానిని మీకు తెలియపరుస్తున్నాను. ఆయన జ్ఞాపకాలు మీలోనికి రావాలి అంటున్నాడు. రొట్టె విరుస్తున్నప్పుడు నీ కన్నులు, నా కన్నులు తెరవబడాలి ప్రియమైన వారలారా. ఎందుకు తెరవబడాలో తెలుసా? ఆ రొట్టె ఆయన శరీరము ఎందుకు విరవబడింది అంటే నీ కోసము, నా కొరకు విరవబడింది. ఆయన శరీరము నలుగగొట్టబడింది. ఆయన శరీరము దున్నబడింది. యేసుక్రీస్తు శ్రమల దినాలు అని గడుపుతున్నాం కదా! ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ కనులు తెరవబడుతున్నవా? నా కొరకే ఈ శ్రమలు అని నువ్వు గుర్తించగలుగుతున్నావు అంటే నీ కన్నులు తెరవబడ్డాయి. ఆయన శ్రమపడ్డాడు. ఆయనకిలా జరిగింది. నీ కన్నులు తెరవబడలేదు. నా కొరకే ఆయనకిలా జరిగింది అంటే నీ కన్నులు తెరవబడ్డాయి. నువ్వు ప్రత్యక్షంగా ఇదిగో అర్థం చేసుకోగలుగుతున్నావు. రొట్టె విరవబడి నీ కళ్ళ ముందుకొచ్చింది. అది ఆయన శరీరము విరవబడి, దున్నబడి, కొరడాలతో కొట్టబడి నీ దగ్గరికి వచ్చింది అని నీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించు. ఆయన రక్తము, ఆయన చిందించిన రక్తము నీ దగ్గరికి వస్తుంది. నీ హృదయం మండుతుందా? ఆయన రక్తాన్ని కళ్ళ చూస్తున్నప్పుడు నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? నేను చేసిన పాపముల కొరకు పవిత్రమైన రక్తాన్ని ధారపోశాడు అని నీకు అర్థమవుతుందా? రక్తాన్ని దానము చేసిన వాడినే గొప్పవాళ్ళుగా ఈరోజు పేపర్లో చదువుకుంటున్నాం. మరి రక్తాన్ని నీ కొరకు ధారపోసిన ఆయన గొప్పవాడుగా నీ హృదయంలో ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఆయన కొరకు బ్రతకాలి. నా పాపముల కొరకు ఆయన మరణించాడు. ఇక పాపపు జోలికి నేను వెళ్ళకూడదు. నేను ఆయన వాడను. నేను ఆయన దానను అని నీ హృదయంలో మండుతుందా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి విరక్తి కలుగుతుందా? ఇక ఎప్పటికీ పాపము నేను చెయ్యకూడదు అనే ఒక నిర్ణయానికి నువ్వు రాగలుగుతున్నావా? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన దేవాలయంలో మోకరించడానికే ఇష్టం లేని మనకు వేలాడుతున్న ఆయన కష్టం ఏమర్థమవుతుంది చెప్పండి ప్రేమన వారలారా. దేవాలయములో ఫ్యాన్ల కింద కూర్చోవటానికే కష్టమవుతున్న మనకి మండు టెండలో వేలాడుతున్న ఆయన వేదన ఏ రోజైనా మనకు అర్థమవుతుందా? ప్రభు వల్లలో కన్నీటి పర్యంతమవుతూ ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువ మీద పడిన వేదనను జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయం మండుతుంది కదా. ద్రాక్ష రసముగా రొట్టెగానే చూస్తున్నావేమో. ప్రభు శిలువ మీద వేలాడి చిందించిన రక్తము నీ దగ్గరికి వచ్చింది ప్రేమన వర్లారా. అది నీ కొరకు చిందించింది. ప్రభు ఎప్పుడైతే రొట్టె విరిచాడో వారి కన్నులు తెరవబడ్డాయి. వారి హృదయము మండింది ప్రేమన దేవుని పిల్లలారా. ప్రతి ఆదివారము ఖచ్చితంగా నీ కన్నులు తెరవబడాలి. నీ హృదయము మండాలి. ఎందుకు? మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణించాడని బైబిల్ ఘోషిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి లేఖనాలను మీరు చూడండి. మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నా రక్తము, నా రక్తము, నా రక్తము.
ఆ రక్తాన్ని ఎందుకు చిందిస్తున్నాడో మరలా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 7 వచనాన్ని దయచేసి చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. మనకు కలిగియున్నది. మనకు కలిగియున్నది. దయచేసి మీరు ఆలోచించండి. మనకు కలిగియున్నది. మనకు కలిగియున్నది విమోచన. ఇది ఎప్పుడో జరిగింది కదా! 2024 సంవత్సరాల క్రితం జరిగింది కదంటే, ఆ జ్ఞాపకాలను ఇదిగో ఈ రొట్టె విరుచుట వలన మన కన్నులు తెరవబడి ఆ జ్ఞాపకాలలోనికి మనలోనికి రావాలి. ఆ జ్ఞాపకాలలోనికి మనం వెళ్ళాలి. మన హృదయము మండాలి ప్రేమల వారలారా. ఎప్పుడో ఆల్బమ్ చూస్తున్నప్పుడు అనేక సంగతులు ఎలా జ్ఞాపకం వస్తాయి? దయచేసి మీరు ఆలోచించండి. ఈ మధ్య కాలంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి పొందిన తర్వాత చనిపోయిన వారిని కూడా వివాహాలలోనికి వచ్చినట్లుగా తెర మీద చూపిస్తున్నారు. ఆ ఎల్ఈడి స్క్రీన్ల మీద ఆ 3D పిక్చర్స్ ద్వారా చూస్తున్నప్పుడు ఆ అనుభూతిని చెంది మాతో కూడా ఉన్నాడు అన్న భావనలోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఏవండి, ఒక బంధాన్ని కలిగిన వారే వారి జ్ఞాపకాలను చూడగానే వెంటనే ఏడుస్తూ మాతో కూడా ఉన్నాడని అనుభూతిని పొందుతున్నప్పుడు, కొద్ది కాలం మనతో కూడా ఉన్న బంధానికి ఇంత విలువ ఉంటే యేసుక్రీస్తు జ్ఞాపకాలు ఏవండి మనకు ఎంత బలమైనవిగా ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత బలమైనవిగా ఉండాలి. ఆయన శిలువ ధ్యానాలు నిన్ను ఎప్పుడు రేపుతున్నట్లుగా ఉండాలి ప్రేమల వారలారా. పౌలు గారు అంత బలముగా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? నేను సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాను. నాకు సిలువ తప్ప మరి ఏది తెలియదు. అంటే యేసుక్రీస్తును, ఆ సిలువలో ఉన్న యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు హృదయము మండుతుంది. హృదయము మండుతుంది ప్రేమల వారలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే రొట్టె విరవబడిందో ప్రేమల దేవుని పిల్లలారా, కన్నులు తెరవబడి ఆయన లేఖనాలను బట్టి హృదయము మండింది. నీకు నాకు అదే జరగాలి ప్రేమల దేవుని పిల్లలారా. కన్నులు తెరవబడాలి. ఈ జీవితం శాశ్వతము కాదు అని, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అని, ఆయనను నమ్మిన నేను కూడా ఆయన కొరకు బ్రతికి మరణించిన నన్ను తిరిగి లేపగలిగే సమర్థుడు అని, పాపాన్ని నుంచి నన్ను విమోచించిన ఆయన మరల ఆయన రక్తముతో మనల్ని కడుగుతున్న ఆయనకు మనము వినయము కలిగి ఉండాలి. మరలా విడిచిపెట్టిన పాపముల జోలికి మనం వెళ్ళకూడదు. నీ హృదయములో మండాలి ప్రేమల దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. బాప్తీసం తీసుకున్న రోజు పరలోకం అని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను బలముగా మన హృదయంలో పెట్టుకున్న మనం ఆ తర్వాత ఆ జ్ఞాపకాలను తొలగించుకొని సమాజాన్ని చూస్తూ అందరి ఇంతి అని నిరుత్సాహపడుతున్న నీకు మనిషిని ఎందుకు చూస్తున్నావు, నన్ను చూడు అన్నట్లుగా ఆ జ్ఞాపకాలు నీ కళ్ళ ముందుకు, నా కళ్ళ ముందుకు వస్తున్నాయి ప్రేమల దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించింది. అందుకే దాని ప్రాధాన్యత, అందుకే దాని విలువ చాలా మందికి తెలియట్లేదు. ఏముంది లేని మన మనసును నిర్మలం చేసుకున్నాం. కానీ నిర్మలమైన మనసును ఆయన తన లేఖనాల ద్వారా రేపడానికి సిద్ధపరుస్తున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా. అందుకే హృదయము మండాలి. స్కూల్ దగ్గరికి మన పిల్లల్ని తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది చెప్పు? నీ హృదయం మండుతుంది. నీ ప్రభువును కూడా కొరడాలతో కొట్టి సిలువ మోసుకుంటూ ఆయనను తీసుకొని వెళ్ళి బల్లెపోటుతో పొడిచి, ఏమండి
ఎంతగా ఆయనను వేదనకు గురి చేస్తున్నాడు నా ప్రభు అనుకున్నప్పుడు నీకెంత వేదన కలగాలి, నీ హృదయం ఎంత మండాలి ఒక్కసారి నువ్వు ఆలోచించు. నా పిల్లవాడు అన్నప్పుడు మన హృదయములో మంట కలిగినప్పుడు నా ప్రభు అని నువ్వు అనుకోగలుగుతున్నావా? నా ప్రభు అని నువ్వు అనుకోగలిగితే ప్రేమను వాడతారు. నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే నాదుడికి ఇలా జరిగింది. నా స్థానములో ఆయన ఉన్నాడు, నా పాపాన్ని ఆయన భరించాడు అని ఈ జ్ఞాపకాలు మనలోనికి రాగానే హృదయం మండుతుంది. మండినప్పుడు ఆయన కొరకు బ్రతకాలి అన్న ఆ ఆలోచనలోనికి మనం వెళతాం. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ లేఖన సత్యాలను నేను గుర్తించకపోతే ఎలా ప్రేమన దేవుని పిల్లలారా? కాబట్టి ప్రభు బల్లలో నీ కన్నులు నా కన్నులు తెరవబడాలి, మన హృదయం మండాలి. మండిన మనం మరెన్నడూ పాపము జోలికి వెళ్లకుండా మనం బ్రతకాలి ప్రేమన వారలారా. చివరి మాటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చూసారా, దానికి విలువనివ్వాలి అంటున్నాడు. ఒకవేళ తిని త్రాగటం అయితే అపరాధి అవుతావు అన్నాడు. యేసుక్రీస్తు రక్తం మనల్ని నిరపరాధులుగా చేసేదే తప్ప మనల్ని అపరాధులుగా నిలవబెట్టేది కాకూడదు. కాబట్టి ప్రభు వల్ల పవిత్రమైనది, నిన్ను నన్ను మండించేది, నీ కన్నులు నా కన్నులు తెరిచేది ప్రేమను మాట్లాడారు. అది ఆధ్యాత్మికతతో ముందుకు వెళ్ళాలి, అది ఆత్మీయంగా జరగాలే తప్ప ఆచార సంబంధంగా జరగకూడదు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ప్రభు జ్ఞాపకాలతో నేను నింపబడి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు విన్న నీ పిల్లల్ని రేపండి. కన్నులు తెరవబడి హృదయములో నీ కొరకు బ్రతకాలన్న మంటను నాయన రేపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమము కొరకు నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను దీవించండి, నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను అనుగ్రహించండి. కుటుంబాలలో నెమ్మది లేని వారికి నాయన శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. దుష్టుని మాయలో నుంచి నాయన బయటికి తీసుకొని రండి తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలు నాయన నిన్ను హత్తుకొని బ్రతకగలిగే నాయన భాగ్యాన్ని నాయన నీ మాటల ద్వారా అనుగ్రహించమని మమ్మల్ని కోరుకుంటూ తండ్రి, ఈ కార్యక్రమాలను నాయన నీకు మహిమకరంగా అనేకులకు దీవెనకరముగా జరిగించమని మమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే
ప్రేమ సహనం చూపును ప్రేమ నిరీక్షణతో నిలుచును ప్రేమ